అదేవిధంగా ఎస్ఐ థ్యాంక్ యూ. ప్రభు మహాకృపను బట్టి డాడీ వాళ్ళ మెసేజ్ అంటే ప్రత్యేకంగా నాకు పిన్ చేశారు. ఎప్పుడు కూడా గ్రూపుల్లో పెట్టేది, కానీ ఈసారి మాత్రం కరెక్ట్గా నాకు పెట్టారు. ఆ దేవుడి స్తోత్రం. ఒక్క నిమిషమే మాట్లాడతాను, కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఏంటిదంటే, నేను వరంగల్ జైల్లో ప్రభువుని నమ్ముకున్నాను. జైలు నుండి వచ్చాము. రోత జీవితం, పాపపు జీవితం, ఆ భయంకరమైన జీవితంలో ఈ బాంబులు, తుపాకులు ఇవన్నీ వదిలిపెట్టేసి ప్రభు కోసము ఒక తీర్మానం తీసుకొని 90 ఏళ్ళు వచ్చాము. వచ్చినప్పుడు వాక్యం జైల్లో ఒక మాట విన్నాను, రొట్టె కొమ్మాలని ఖమ్మంలో చేస్తారు, వరంగల్లో చేస్తారు, ఇదే ముందు కరీంనగర్లో. ఆయన ఒక వాక్యం చూపెట్టాను. జైల్లో ఫస్ట్ టైం జైలుకు ప్రార్థన పెడితే ఏం చెప్పాడంటే, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయాలంటే, మీ ప్రార్థన దేవుడు వినాలంటే అని ఒక్క మాట చెప్పాడు. ఒక 9 సంవత్సరాలు స్ట్రగుల్ అవుతున్నాం ఊర్లో, వాళ్ళని చంపడానికి నక్సలైట్ ఎవరితోటి ఫైట్ చేసినా కాలేదు. ఆ ఒక్క మాట నా జీవితాన్ని ఎంతగా దీవించిండంటే దేవుడు నన్ను. అంటే దీవెన అంటే భూలోక సంబంధమైన వాటి నుండి పరలోక వైపు మారాలనే దీవెన నా దృష్టిలో. అట్లా నేను జైల్లో నుండి వెళ్ళంగానే ఊరికి వచ్చి ఎవరైతే 9 సంవత్సరాలు కష్టపెట్టిందో వాళ్ళ నలుగురికి కాళ్ళు కడిగాడు. మీకు నా దృష్టిలో అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాల్లో దేవుడు నాకు ఆ భారాన్ని పెట్టాడు. ఏంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరి మీదనైనా మీకు విరోధం ఉన్నట్టు తెలిస్తే ఫస్ట్ వెళ్ళి వారితో సమాధానపడి అటు తర్వాత వచ్చి ప్రార్థన. నేను ఆ మాటకు అనుకున్నా, జైల్లో ఖైదీని అడిగినా ఇది ఎట్లా అన్నా, నేను బైబిల్ చదవమన్నాడు ఆయన. ప్రేమ సందేశం అని ఇచ్చాడు. అది ఇస్తే చిన్న బుక్కే కానీ తీస్తే నిద్రపోతాను. నా వల్ల కావట్లేదు చదవడానికి. ఆయన ఏమంటే రోజుకు ఒకటే అధ్యాయం చదవాలి. అతని ముందు 3 సార్లు జైలుకి వెళ్ళినా, 4వసారికి ఆల్రెడీ ఒక కేసులతో 8 సంవత్సరాల శిక్ష పడింది. జడ్జి చెప్పిండు, నీకు నేను 14 సంవత్సరాలు వేయాలి, కానీ మీ గురించి రెఫరెన్స్ అడ్వకేట్ గారు చెప్పాడు, వృద్ధులు మీ అమ్మ నాన్న చెప్పారు కాబట్టి నేను 8 సంవత్సరాలు వేస్తున్నాను. నాకు అర్థం కాలేదు. తర్వాత ఆయన ప్రేమ సందేశం ఇచ్చారు. ఈ తర్వాత వెళ్ళి చదువుతూ ఉంటే ఒక్కరోజు ఒక్క అధ్యాయం అయితే ఆ మత్తయి సువార్త నాకు ఏం అర్థమవుతుంది. 2వ అధ్యాయం 2వ రోజు 4 సార్లు 10 సార్లు చదివినా అది తీస్తేనే నిద్ర వచ్చినట్టు, ఆవలింతలు వచ్చినట్టు ఏదేదో అయింది. 3వ అధ్యాయం 4వ అధ్యాయం అప్పుడు 4 రోజులు అయింది నేను జైలుకి. అంటే శిక్ష పెట్టదు. అದ್ರ ముందు 3 సార్లకు మామూలు డ్రెస్, 4వ డ్రెస్ వచ్చేసి తెల్ల డ్రెస్ వచ్చేసి నెంబర్ కూడా వచ్చింది. అప్పుడు ఆ బుక్ ఇచ్చినప్పుడు నేను చదువుతూ ఉంటే 5వ అధ్యాయంకి వచ్చిన తర్వాత 23-24 వచ్చింది. ఆ మాట నేను పట్టుకొని కొత్తగూడెం 14 మర్డర్ కేసులు చేసిండు శామన్ అని, ఆయన జైల్లో చర్చ నడిపిస్తాను. ఆయన దగ్గరికి వచ్చి నేను పోయినా, ఇది అర్థమైతే లేదన్నా, ఈ మాట ఏందన్నా నే అన్నా. ఆయన అన్నాడు, ఇదేం లేదు బ్రదరు, అది బలిపీఠం అంటే ఏంటిది, ఇదంటే ఏంటిదంటే అదంటే అది అంతా కాదు, కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్న బలిపీఠం ప్రార్థన. ఇది నువ్వెక్కడ మోకరిస్తే అదే బలిపీఠం. నువ్వు స్తుతి చేయాలి, ఆరాధించాలి, నీ తప్పులు ఒప్పుకోవాలి, ఇవన్నీ పాత వాటిని కాల్వాలి, అవి ఆరోహణం కావాలి, మార్పు చెందిన జీవితం ప్రజలకు తెలవాలి. ఏం చెప్పాడు అసలు అర్థమైంది చెప్పానంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏంటంటే, నువ్వు ఎవరితో గొడవలు ఉన్నావో వాళ్ళతో నువ్వు మాట్లాడాలి భయన్నాడు. ఇప్పుడు ఎట్లా సాధ్యమన్నా, నేను జైల్లో ఉన్నా కదా, ఉత్తరం రాయి, ఇంగ్లాండ్ కవర్ రాయాలి. మరి ఇప్పుడు రాసేసరికి లేట్ అయితే మరి సాయంత్రం ప్రార్థన నువ్వు అంటాను కదా, ప్రార్థన చేస్తే వినడు అని. మరి సాయంత్రం ప్రార్థనకి ఎట్లా అంటే, ఆయన ఒక మాట చెప్పిండు, నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు చేతులు ఎత్తి ప్రభువా నేను వారిని క్షమిస్తున్నానని చెప్పు. ఇప్పుడు నేను చదువుకుంటే మార్క్స్ వరకు 11వ అధ్యాయంలో ఉంది అన్నమాట. మనం చేతులు ఎత్తినప్పుడల్లా, ప్రార్థనకు చేతులు ఎత్తినప్పుడల్లా అయ్యా నేను వారిని క్షమిస్తున్నాను ఇప్పుడు చెప్తాను. అయితే నాకు దేవుడు ఆ తీర్మానం చేసిన, నిజంగా చెప్తున్నాను, 5వ రోజు ఎప్పుడైతే ఈ వాక్య ప్రకారంగా 9:30-10 గంటలకు వెళ్ళాం, ఏది బ్యారక్లకు వెళ్ళాము, 60-70 మంది ఉంటుంది. ఆ కడకుండి ప్రార్థన చేస్తున్నా, ఏడ్చుకుంటూ చేస్తున్నా. ఆ మాట చెప్పినాక ఈరోజు నేను అక్కడ కార్ దిగి వచ్చినప్పుడు కూడా ఏమనుకున్నానంటే, దేవా నాతో నువ్వు మాట్లాడు ప్రభు. నేను అనుకున్నా, నేను ఎప్పుడు చర్చిలో మీటింగ్లో ఎవరిని పిలిచినా నేను ప్రసంగం చేయను. నేను అనుకున్నా, అన్న మాట్లాడతాడా అన్న గురించి నేను బాగా ఎరుగుదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నాకు దేవుడు 1200 గజాల స్థలం ఇచ్చి గుట్ట మీద అక్కడ రామోజీ ఫ్రైడ్ సెంటర్ దగ్గర 1 ఎకరం చిల్లర స్థలం ఉంది. ఇక్కడ హయత్ నగర్లో మాకు బైబిల్ కాలేజ్ ఉంది. అక్కడ ఒక 247 మందిని ట్రైనింగ్ చేసి, అయితే
నా బాధ ఏంటంటే చాలా ఏరియాలో ల్యాండ్స్ కొన్నా, నా మైండ్ అంతా ఒకటే, ఎక్కడ కొనుక్కున్నా చర్చి కట్టాలి, ఎక్కడ కొనుక్కున్నా చర్చి కట్టాలి. ఎంత అంటే ఆ జైల్లో నుండి వచ్చి ఊర్లోకి ఆ నైట్ 8:30కి బయటకు వచ్చాను. అయితే వాస్తవం రావడానికి కారణం ఏంటంటే 8 సంవత్సరాలు శిక్ష పడ్డది. నేను 2005లో బయటకు రావాలి, 97లో పోయినా. కానీ ఆ రోజు 9:30కు పొద్దున లేపంగానే ఊకడానికి తీసుకుపోతాం. మొత్తం ఊకిన తర్వాత జైల్లో వచ్చిన తర్వాత టిఫిన్ పెడతారు. తిన్న తర్వాత కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటున్న సందర్భంలో 9 గంటల 9:30 ప్రార్థన స్టార్ట్ అయితే 4:15 అవుతుంది. ఒక బ్రదర్ వచ్చి అంటాడు, నాకు తెలియదు అంతసేపు ప్రార్థన అవుతాడు. నన్ను నేను మర్చిపోయింది. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే సామాన్య 40 రోజులు ఉంటాడా, అసలు నిజమా, అది ఎవరికైనా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లీడ్ చేస్తే మనం మర్చిపోతాం. ఇది నమ్మండి. నేను మర్చిపోయి ప్రార్థన చేసిన ఆపదే కాకుండా 2 నిమిషాలు ఎందుకంటే నేను ముగించుకున్న ఆ బ్రదర్ వచ్చి భోజనానికి జైల్లో 5 గంటలకే భోజనం పెడతారు. ఇప్పటికీ నా సిస్టమ్ అది. 5 గంటలకే తింటా, పొద్దున 8 గంటలకే తింటా. మన జోకబన్న నన్ను మీటింగ్ సూర్యపేట తీసుకుపోయి ఫోన్ చేసి చెప్పినాం, పొద్దున్నే బువ్వ కావాలి, మీటింగ్ అయినా కంటారు, అట్లా తినమన్నా. సాయంత్రం సేవకులు పెట్టి 78 మంది పాస్టర్లు వచ్చింది. అయితే నేను లాస్ట్ ముగిస్తున్నాను. నా ప్రార్థన విని 8 సంవత్సరాల తర్వాత వెళ్ళవలసిన నేను అదే రోజు సాయంత్రం అన్న చెప్తుంటే నేను చూసిన లైవ్లో అన్నీ. కానీ అన్నను కలుద్దామనుకున్నా, చాలాసార్లు కలుద్దామనుకున్నా, కానీ ప్రభు ఇట్లిచ్చిండు కావచ్చు అంతే. థ్యాంక్ యూ. అయితే అన్నను బాగా ఎంకరేజ్ చేద్దామని నాకు, ఎందుకంటే నేను సేవ ప్రారంభించినప్పుడు కూడా దయ్యాల దుకాణమే అదే ఫస్ట్ చేయాలి. అసలు ఆ దయ్యాలన్నీ పోయి ఇప్పుడు మనల్ని బట్టినాయట అన్ని. ఇక మనల్ని ఒక్కరిని రాంగ్ చేస్తే మొత్తం ఆడొచ్చని, మనం పడేస్తే మన ఒక్కరిని క్యాచ్ చేస్తే ఇక దొరుకుతుందట అది అంతే. ఇక దేవునికి స్తోత్రం. అయితే నేను జైల్లో నుండి వెళ్ళడానికి మెయిన్ కారణం ఆ జైల్లో సంఖ్యలు వేసుకొని తీసుకుపోతాను అని. జడ్జిమెంట్ ఎప్పుడు ఒకిల్లేడు. ఊర్లో 1 ఎకరం భూమి అమ్మి ఆయనకు పైసలు ఇచ్చినాం. లేనోడు అప్పుడు వచ్చి ఏం కాదురా బాయ్ అంటాడు. పోలీసులు ఉన్నారు, ఇట్లా చెప్పినారు, రే బయటికి వెళ్ళినాక నీ 2 కొడుకులు చంపుతా, నీ భార్యను చంపుతా, నేను చంపుతా, కొడుకాన్ని ఖచ్చితంగా నిన్ను చంపుతా అని చెప్పిన. అంటే ఎవరు చెప్తారా? ఊకోడు లేదు, ఏం లేదు, వాడిని చంపుతానని వాడు నన్ను మోసం చేసాడు. ఆర్గ్యుమెంట్ కొంచెం జడ్జిని బతలాడతాడు. ఇప్పటికైనా బాధలు ఉండడం, కోపం వేరే ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా టిఫిన్ టైం అవుతుంది, బాధ ఉంటాను, బాధ వేరే ఉంటుంది. అయితే అన్న నాతో మాట్లాడాడు, దేవుడు అన్నలో నుండి మాట్లాడాడు. ఏదైతే జోకం తెలుసు, ఇప్పుడు అన్న చెప్పిన రిఫరెన్స్ అన్ని సేవకులకు చెప్పిన, సేవకులకు అదే చెప్పిన. అయితే బయటికి వెళ్ళి ఆ జైల్లో నుండి వెళ్ళడానికి అదే 9వ రోజు, అంటే 5వ అధ్యాయంలో ఉన్న ఆ మాట చదివి 9:30 10 గంటలు 9:30 నుంచి స్టార్ట్ చేసిన ప్రార్థన 4 వరకు నాకు తెలియని విధంగా రోధించి ఏడ్చిన. ప్రభువా, నేను వాళ్ళని క్షమిస్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళని చంపాలి. వాళ్ళు కూరగాయలు కాదు. ఒక ఆయన బొగ్గుబాయిలు ఉద్యోగి, 3 బొగ్గుబాయిలు ఉద్యోగి. వాళ్ళు డబ్బు పెట్టుడు, కిందోడు ఆగం చేసుడు. మా మామిడి తోటన్నరకు కరెంటు వైర్లు ఆగం. మా డాడీ 2 సార్లు అటెంప్ట్ చేశాడు. 9 ఏళ్ళు కష్టపడితే ఎవరైనా క్షమిస్తారా? నాకు తెలియక ఏడ్చండి, ప్రభువా క్షమించు అని ఏడ్చిన. దేవుని దయ వల్ల అదే రోజు సాయంత్రం నన్ను తీసుకుపోయి నేను భోజనం చేయడానికి పోయినా. అతని ముందు ఉపవాసం అంటే మా అమ్మ వాళ్ళు చేస్తే అంత అబద్ధం అనేది. కానీ ఆ 5వ రోజు ఎప్పుడైతే చర్చి పోయినో, ఆ 4వ రోజు వాక్యం చర్చ్ బైబిల్ ఇచ్చిందో, ఆ రోజు నేను అన్నం తినడం బంద్ చేసిన. సాయంత్రమే అన్నం తిన్నాడు. చర్చ్ జైల్లో అన్నం తినకుండా ఊకోరు. మీరు అందరికీ తెలుసు తెలియదు, అన్నకు కొంచెం తెలుసు. జైల్లో అన్నం తింటే ఊకోరు, తినకపోతే ఊకోరు. మేమేం చేసినాం, మార్నింగ్ టిఫిన్ బట్టలు కలిపినట్టు కలిపి పడేసేది, మధ్యాహ్నం భోజనం కలిపినట్టు కలిపి తిన్నట్టు పడేసేది, సాయంత్రం అన్నం తినేది. సాయంత్రం భోజనం తింటున్నా నా పేరు పెట్టి కానిస్టేబుల్ తింటున్నాడు గేట్ కాడ, మారపాక ఫలాని మారపాక అంటున్నా. ఏంటిదన్నా? అరే రారాబాయి ఐకోడు నీ బత్తేడు బత్తిస్తారు, ఒక పెద్ద జమకాన్ని పక్క బస్తానే, దాని మీద ఒక రగ్గు అంతే, రాతేండి గిన్నె, ఒక తపాలి, రాతేండి చుట్టుపోయిన గిన్నెలు అన్నీ కూడా బతుకు మారాలని అక్కడ. అది పట్టుకొని వస్తున్నా, నా ఏడుస్తా ఉన్నాను. ఇట్లా వస్తూ ఉంటే పెద్ద పెద్ద అన్నలు ప్రార్థన చేసిన వాళ్ళందరూ వచ్చి గట్టి హగ్ చేసుకొని, రత్నం దేవుడు నిన్ను వాడుకుంటాడు. 97లో వాళ్ళు హగ్ చేసుకొని నేను దేవుడు వాడుకుంటాడు. బయటకు వచ్చిన 8:30 సర్పంచ్ గారికి ఫోన్ చేసిన, ల్యాండ్ ఫోన్ ఉంటే ఊళ్ళో, బాబాయ్ నేను బయటకు వచ్చిన గౌడ్స్ ఆయన, ఏం ఎట్లా వచ్చినా బిడ్డ, మన పేపర్ నుంచి నువ్వు ఎట్లా బయటకు వెళ్ళినావు, దగ్గర వచ్చినావు అంటాడు. లేదు బాబాయ్ ఇట్లా వచ్చినా అని చెప్పిన.
మరి ఏంటని చెప్పినాడు. లేదు బాబాయ్ పొద్దున ఊర్లోకి వస్తా జర వాళ్ళని పిలిపియాలన్న. ఆయన వద్దు ఊర్లోకి వస్తే లుల్లి అయితే మనడు వాళ్ళు ఏమన్నా, ఎందుకంటే అప్పుడు 2-4 సంవత్సరాలు ఈ అడవిలోకి పోయినాం. ఆగమైపోయినాం, ఎవరికి తెలియదు. మళ్ళీ ఊర్లోకి వస్తే ఏమైనా చేస్తామని ఊర్లో పొద్దున బస్సు పెడుతుంది నాకు సర్పంచ్ గారికి వాళ్ళు వచ్చిండ్రు. 4 కుర్చీలలో కూర్చోబెట్టి 4 కాళ్ళు కడిగి బైబిల్ కవర్లో కొత్త నిబంధన చెప్పిన, నేను మిమ్మల్ని క్షమిస్తున్నా అని చెప్పిన. నేను మిమ్మల్ని క్షమిస్తున్నా. ఇప్పుడు బైబిల్ చదువుతా ఉంటే దావీదు వస్తా ఉంటే షిమి అనేటువంటి వచ్చినట్టు, రై నువ్వు చేయబట్టి మా సౌలు రాజు చచ్చిపోయింది, నువ్వు చేయబట్టి ఇట్లా అయిందిరా అని సౌతులు అన్ని ఇసిరేస్తా ఉంటాడు, దుమ్ము పోతా ఉంటాడు. పక్కనున్న వాడు అంటాడు సైనికుడు, ప్రభా ఒక మాట తలకాయ పట్టుకొస్తా అంటాడు. దావీదు అంటాడు ఆగాగాదు, ఆయన సెలవు లేకుండా అన్నను నిజంగా నేను చెప్తున్నా గొప్ప సాక్ష్యం. ఎందుకు గొప్ప సాక్ష్యం అంటే నేను చూసినప్పుడు కూడా నేను కూడా షేక్ అయిపోయినా. అన్న కలేజా చూస్తే నిజంగా లైన్ అన్న మీరు క్రైస్తవుల సేవకుల పక్షాల మీరు సింహం అన్న. ఎందుకంటే నేను ఉపస్థితి చేయట్లేదన్నా. రైట్. తర్వాత నేను వాళ్ళ కాళ్ళు కడిగి లంబాడి తండ్రులకు వెళ్ళి కూర్చున్నా. ఆ నుండి అయ్యగారు నన్ను విజయవాడ ట్రైనింగ్, తర్వాత బెంగళూరు బైబిల్ కాలేజ్ ఫినిష్ చేసినాక సేవ ప్రారంభించినాం. తండలో కూర్చొని సేవ ప్రారంభించినాం. ఈ రోజు నాకు నిజంగా చెప్తున్నాను, లెక్కలేనంత ప్రాపర్టీస్ అంటే వేలలో కాదు, లక్షలలో కాదు, కోట్లలో 100 కోట్ల ప్రాపర్టీ ఇచ్చింది. 4 సంవత్సరాలు నా తీర్మానం అదే. ప్రభా ఇదేంది, మొన్ననే 13-16 తరగతి దుబాయ్ కూడా వచ్చిన, అక్కడ దుకాణం పెట్టడానికి పోయినా. ఓ మామూలు కాదు, చాలా చేసినాం. కానీ నాకు తీర్మానం చేసుకున్నా, ప్రభా నేను పని చచ్చిపోతే ఎక్కడికి పోతా. నేను రావుందని చూసి అనుకున్నా. అమ్మ జోకబ్ తమ్ముడు తెలుసు. ఫస్ట్ ఈ నెల సెప్టెంబర్ 1వ తారీఖున నా బైబిల్ కాలేజీలో ఒక పాస్టర్ నడిపించుకుంటూ ఆయన అన్నాడు వార్షికోత్సవం నడుస్తారంట. నా మెసేజ్ కూడా ఉంది, నన్ను అధ్యక్షులు యాడ్ చేస్తే నా మెసేజ్ అందులో పెడతా. ఎందుకంటే ఫస్ట్ మెసేజ్ అదే పెట్టిన. ప్రకటన గారు ఇప్పుడు ఉదయం వచ్చినప్పుడు కూడా ఏమో ఒక 10 నిమిషం ఒక మాట గుర్తు చేద్దాం. ప్రకటన గారు 1:07 వచ్చినలో ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన త్వరగా రా. నేను లోపల రామని అనుకున్నా, కారు దిగినప్పుడు అనుకున్నా దేవాలు నాతో మాట్లాడాలి. నేను వచ్చిన ఒక వాక్యం నాతో మాట్లాడాలి. ఎస్ కరెక్ట్, రైట్ టైంలోకి వచ్చినావు, రైట్ వేలో వచ్చినావు. నేను అక్కడ ప్రసంగం చేసినప్పుడు ఏం చెప్పినంటే మా బైబిల్ కాలేజీలో నా తీర్మానం ఏంటంటే సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తారం, బుధవారం వరకు హైదరాబాద్లో ఉపవాస ప్రార్థన, తర్వాత బేస్త, శుక్ర, శని, ఆదివారం మాకు ఇంకా మాకు ఇప్పుడు 4 చర్చిలు ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ప్రియమైన వాళ్ళ సేవకులుగా ఉన్నాం మనందరం కూడా. నిజంగా అన్న చేస్తున్న పరిచర్య మామూలు పరిచర్య కాదు, అది దేవుని గొప్ప పరిచర్య. యెషయా గ్రంథం 1:17 ఒక మాట, 16-17 ఒక మాట ఉంటాడు, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినా. ఎందుకు వినవు ప్రభు అంటే మీకు నాకు మధ్య మీ అపరాధాలు, మీ దోషాలు అడ్డంగా వచ్చినాయి. అపరాధం అంటే తెలిసి చేసే తప్పులు. మనం ఇప్పుడు చేద్దామంటే ఏది సహకరిస్తలేదు, లేతనే లేవు, ఏం సహకరించలేదు. మనం చేసే అపరాధాలు ఏంటంటే నోటి దూలెక్కువ. ఓకేనా? నేను బైబిల్ చదువుతా ఉన్న జకర్యా 3వ అధ్యాయం చదివితే అక్కడ ఏమి తెలుసా, ప్రధాన యాజకుడైన యెహోషువ మీద అపవాది నేరారోపణ చేస్తుంది. అరే యెహోషువ ఎలాంటి వాడు? మోషేకు నమ్మకమైన వాడు. మనందరం తెలుసు కదా. ఎట్లాంటి వాడున్నా ఎవరు సపోర్ట్ ఎత్తలేదు. 2 ప్రసంగాలు అంటారా, 2 చేతులు జోడించిన ఎక్కువ అర్థం చేసుకోండి ఒకసారి. నమ్మకమైన 40 రోజులు కొండ మీద ఉంటే సీనాయి పర్వతం మీద నమ్మ మీద గుడారం వదిలిపెట్టి వచ్చి అక్కడ కూర్చున్న వ్యక్తి ఆయన ఉపవాసం చేసి ఈయన ఉపవాసం చేసాడు. కానీ పాపం ఆయన పెద్ద మనిషి, వృద్ధుడు, 120 సంవత్సరాలు, 117 సంవత్సరాలు. ఆ వయసులో వాళ్ళు చేస్తున్న దేవుడికి వ్యతిరేకత చూసి కోప్పడ్డాడు. పర్లేదు, కోప్పడితే ఏమైంది తెలుసా, కాలు పెట్టకుండా అయిపోయింది. యేసుక్రీస్తు అంటాడు, కోప్పడు ప్రతి వాడు విమర్శకులు. కోపం ఉంటే నెమ్మది ఉండదట, షుగర్, బీపీలు అన్నీ వస్తాయి. నాకు 54 ఏళ్ళు, నాకు ఏ షుగర్ ఏ బీపీ లేవు, దేవునికి స్తోత్రం. అయితే కోప్పడడం న్యాయమైందే, కోప్పడాలి. కానీ బాధ ఏంటంటే ఇట్లా కాదు కదా చెప్పాలనే ఇంటెన్షన్. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒక్క మాటను తీసుకోండి. శాంసంగ్ మాటలు నాతో దేవుడు మాట్లాడాడు కూడా కలిపి అయినా నాతోనే దేవుడు నన్ను దర్శించాడు. ఒక్క మాట చదువుతారా? చదవయ్యా. గలతీ 3:27 సుందరబాయి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని. అందరూ రాసుకోండి మాట, అందరు గుర్తు పెట్టుకోండి.
క్రీస్తులోనికి బ్యాప్టిజం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇత్రో మాట ఇల్లేదు మోసే. ఏమి లేదు ఇత్రో మాట? అరే భయ్ నువ్వు తలకాయ నొప్పి అవుతుందిరా నాయన, నువ్వు అందరూ మీడియేసుకోకురా నాయన అంటే ఆ మావ చెప్పిన మంచిగానే ఉందని చాలా మంది నిర్ణయించింది, కానీ ప్రతి విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయినా ముందు కోపం వచ్చింది. అర్థమైందా? ఎవరు మాట్లాడుతుంది? సేవకులు ఉన్న స్థితిలో మనకు నమ్మకమైన పరిచారకులు 7 కావాలని బైబిల్ అపోస్తల కార్యంలో 7వ అధ్యాయంలో మీరు కొంతమందిని డిసైడ్ చేసుకోండి అన్నాడు. ఎందుకు? పరిచర్యలన్నీ వాళ్ళే చేయాలి. సేవకుడు యాజకత్వం అంటే ఈ కాడిని, ఈ వాక్యాన్ని మోసడానికి, ప్రార్థన చేయడానికి అనేది మనం ఉండాలి. నమ్మకమైన వాళ్ళదంతా చూసుకోవాలి. మనం అది వదిలిపెట్టి గాడికి పోయేసరికి మొత్తం దుకాణం మందే, సాంబార్ ఎప్పుడు, చింతపులుసు ఎప్పుడు పోయాలో, నూనె ఎప్పుడు పోయాలో, అల్లం ఎప్పుడు వేయాలో, ఇదంతా రివర్స్ ఉంటుంది ఆడ. ఎందుకు అంటే ఆదికాండం 11లో తారుమారు కావడానికి కారణం స్ప్రెడ్ కావడం. దేవునికి స్తోత్రం. అన్న దగ్గర నుండి పోయిన వాళ్ళందరూ వాళ్ళ సేవకులు అందరుగాక యేసునామములో వారందరూ అన్న యొక్క బలమైన సాధనగా వాడబడుదురుగాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక మిషనరీ, ఒక మినిస్ట్రీ ఎదగాలంటే చాలా మంది నమ్మకమైన దానికి పైన గంటకి ఇట్లా ఉంటుందమ్మా, దాన్ని మొత్తాల నోరు నా 2 కోళ్ళు పాడుగా బంద్ చేసినట్టు అవి మనలో ఏమి లాస్ట్ మాట అని చెప్తున్నాను, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఉపవాసం సేవకులు నిజంగా ఇక్కడికి వచ్చి నేను అన్న దగ్గర టైం దొరికినప్పుడు వస్తాను. నేను మీ పాదం దగ్గర నేర్చుకుంటా, ఎందుకంటే మీరు బలమైన సాధనగా వాడబడతాను. నా ఆశ ఏంటంటే వారంలో 3 రోజులు కాదు, వారమంతా ఉపవాసాలు చేయాలి. నేను ఒక పాస్టర్ గారు ఒక ప్రాంతాన్ని నన్ను తీసుకుపోయాడు. ఆయన గారు కూడా 50 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాడట. నేను పోయినా, నా కమిట్మెంట్ ఏంటంటే 4 ఏళ్ళ నుండి ఎక్కడికి పోయినా మా నాయగారు అక్కడికి పోతే నాకు ఏదో కప్పుతాం చేద్దాం అంటే ఫస్టే చెప్పిన కప్పిత రాను, కూర్చోలేదో కూర్చోబెడతా రాను. మన నా కమిట్మెంట్ అది. అట్లా ముచ్చట్లు చెప్పొద్దు, నాకు అంత టాలెంట్ లేదు ఇలా కూర్చునేంత. ఎలా కూర్చునేంత గారు ఇళ్ళ కూర్చునేంత దమ్ము లేదు. ఇళ్ళ కూర్చొని కొందరు కాళ్ళు ఊపుతారు. అంత కెపాసిటీ ఉందా? అంత దమ్ము ఉందా? ఆయన ముందు కూర్చునేంత ఒక ఆయనకు ఉందట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక ఆయనకు ఉందట. ఎవరికి తెలుసా? ఇక్కడికి వచ్చి హంకోని అనుకుంటాడు. సాతాను వచ్చి తూమురా, నువ్వు అట్లా ఇట్లా లేచి అక్కడ చూస్తారు ఎవరైనా? చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానంతటికి పైగా తనను తాను హెచ్చించుకొనొచ్చు వాడు దేవుని మందిరంలో కూర్చున్నాడు. కాబట్టి ఏ విధము చేతనైనా ఎవ్వడి మీద మోసం చేయకుండా చూసుకుంటారు అని పౌలు గారు అని తెస్సలోనికీ సంఘానికి ఒత్తుకున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ రాగానే మనం అర్థమైతే లేవు. మనం ఎవడు పడతాడంటే ఎవ్వడు పడతలేడు, సాతాను గడే పట్టిండు మనకు. అది ఈరోజు సేవకుడికే పగ. సేవకుడు వాళ్ళతో మీతో మాట్లాడు, సేవకుడు వాళ్ళకి సమాధానం లేదు. మళ్ళీ అన్ని బరాబరే. ఇంటికి పోయిన తర్వాత ఎట్లమ్మగారు ఎట్లా మాట్లాడినా ఎట్లా అయ్యగారు ఏమైనా ఆగుతాడా? నువ్వు ఎట్లా పాట పాడినావు? అమ్మగారు అంటుంది, మరి నేను ఎట్లా పాట పాడినా? దిగుతాండి, ఏది దిగులేదంతా చెమట తప్ప, స్వెట్ తప్ప. అర్థం చేసుకుందాం. దయచేసి చెప్తున్నాను. లాస్ట్ మాట యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో క్లియర్గా రాయబడింది. ఉపవాసం గురించి రాయబడిన మాట. యెషయా గ్రంథం 58, 6, 7, 8 వచనాలు ఏమంటారు తెలుసా? మీరు ఉపవాసం అనగా అర్థం ఏంటో తెలుసా? దేవునికి దగ్గరగా జీవించడం. సర్పంచ్ అంటే ఉప సర్పంచ్ ఉంటాడు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కన్నా ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే వ్యక్తి. ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పనులు ఈయనే చేయాలి. ఈరోజు సేవకులుగా దేవునికి దగ్గరగా జీవించే వాళ్ళు సేవకులు. సభ్యత లేదు, ఎవరు సభ్యత లేదు. మీ కథలు అంటారా? అర్థం చేసుకోండి, మనం దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళం. ఓకేనా? మన కింద నమ్మకమైన పరిచారకులు ఉండాలి. వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళతో ముద్ద తింటప్పుడు ఎట్లున్నది ఆ ముద్ద నువ్వు తినా అని చెప్పాలి. వీళ్ళు సెట్ అయితే వాళ్ళు చెప్తారు. డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అట్లే జరుగుతున్నాయి. మనం ఏం చేస్తామంటే చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి, గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి సర్ర మనం అక్కడికి ఎక్కడ వేసినా రావు, ముందడు వెనక వేసినా వెనక ముందు వేసిన ఇక్కడంతా కలిమిలు అవుతుంది. ఓకేనా? లాస్ట్ మాట యెషయా గ్రంథం 58 తర్వాత రక్త సంబంధికులకు ముఖం తప్పించకుండా ఉంటాయి. అంటే మనం అందరితో మాట్లాడాలి. ఒక సేవకుడు అంటే అందరితో సమాధాన పడాలి. ఒకరు సమాధాన పడవా, మోకరించి ప్రార్థించడం, వాళ్ళ పేరు ఎత్తి ప్రభువా నేను వాళ్ళని దీవిస్తున్నాను, వాళ్ళని నేను క్షమిస్తున్నాను అని చెప్పాలి.
లాస్ట్ మాటలో ఒక మాట ఉంటుంది, బంధించబడిన వారిని విడిపించడం పరిచర్య. అదే దేవుని స్తోత్రం. డెలివరెన్స్ అంటే మామూలు అలా 57 సారీ అన్న. మంత్ర ప్రయోగము కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేష సంతానమా, వెరికడికి రండి. మీరెవని ఎగతాళి చేయుచున్నారు, ఎవరిని చూసి నోరు తెరచి నాలుక చాపుచున్నారు. మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధములు కాదా? మస్తక వృక్షములు చూసి పచ్చని పది చెట్టు కిందను కామము రేపుకున్న వలలారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపు వారలారా, నీ భాగ్యము లోయలోను రాళ్ళలోనై ఉన్నది, అదే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నారు. అయితే అక్కడ దేవుడి ఉద్దేశం ఏంటంటే, మీరు అన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు, జర మీరు వచ్చినారు అక్కడ నేర్చుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంటాడు, మీరు క్రీస్తు పరిమళ వాసనగా అవుతారు కదా. మీ స్మెల్ రావాలి, ప్రేమ, కరుణ, దయ. జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం అంటాడు, దావీదు మహారాజు అక్కడ ఆ జకర్యా ప్రార్థన చేస్తాడు. ఏమంటే, అయ్యా ఈ ప్రజలందరూ మీరికి కరుణను కుమరించు ఆత్మను కుమ్మరించు, రోదన చేయు ఆత్మను కుమ్మరించు. వాళ్ళ ఏకైక కుమారుడు జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఎట్లేడుస్తారు, అలాంటి ఏడుపులు ఇగో ఇక్కడ వినబడాలి ప్రభు, అక్కడ వినబడాలి. థ్యాంక్ యూ. నేను కూడా తొందరలో అన్న దగ్గర కూర్చుని నేర్చుకుంటాను. ప్రభు చిత్తం అయితే డాడీ చెప్పినట్టుగా తొందరలో ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. ప్రేయర్ అంటే మన నా ఉద్దేశం, మన మెయిన్ కాన్సెప్ట్ అదే, సేవకులు తయారు చేయాలి. ఒక పాస్టర్ గారు రెడీ కావాలంటే దేవుడి కష్టం ఎంత ఉంటుందో తెలుసా? ఎంత స్ట్రగుల్ చేస్తే, ఎన్ని డొంకలు, ఎన్ని డక్కమ్మకాలు తింటే ఒక సేవకులు నిలబడతారు చెప్పండి? నిన్ను పోగొట్టుకోవడం, నిన్ను వదిలిపెట్టడం దేవుని చిత్తం కాదు, నన్ను వదిలిపెట్టడం దేవుని చిత్తం కాదు. కాబట్టి మనను అన్నదమ్ములం కాబట్టి ఒకరినొకరు బతిలాడుకోలేనా. ఎందుకంటే కొరింథీ సంఘానికి పౌలు గారు 5:20 అంటాడు, మీరు ఒకరినొకరు బ్రతిమిలాడండి. అన్నదమ్ములు మంచి మాటలు, ప్రేమగల మాటలు, ఆయనలో ఉన్న బర్ని. కాబట్టి దయచేసి మా కోసం కూడా ప్రార్థించండి అన్న. మీ ప్రేమలో మీ సాహసం నన్ను కూడా చేర్చవలసి కూర్చున్నాను. ప్రత్యేకంగా అన్న అక్క మా కోసం కూడా చిన్న ప్రేయర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎక్కువ మాడితే నన్ను క్షమించకుండా పర్లేదు. దేవుడు నన్ను నాలో ఉన్న ఆ చిన్న మంటను నేను నీకు కూడా అంటించిన. అన్న పెద్ద మాట పెట్టిండు, చిన్న వర్డ్ కన్ఫర్మేషన్ అందరూ జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ.